కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకి అదృష్టయోగం సిద్ధించాలన్నా, మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరించడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులు పరమేశ్వరుడికంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయడం, ఈ యొక్క ద్రాక్ష రసంతో అభిషేకం చేయడం వల్ల విపరీత ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సింధూర అభిషేకాది కార్యక్రమాలు ప్రతి శుక్రవారము, శనివారము, మంగళవారము, గురువారం రోజున ప్రతి ఈ యొక్క ఉదయంలో అభిషేకం చేయించడం, నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా తమలపాకులతో అర్చించడం వాళ్ళకి మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అరటి పండ్లంతా కూడా మంచి అరటి పండ్లంతా కూడా ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి ఆ అరటి పండ్లతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం హం హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం హం హనుమతే శ్రీరామదూతాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకున్న వాళ్ళకి మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. రామాయ శ్రీరామచంద్రుని నమో నమః. ప్రధానంగా చూసుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి మీకంతా కూడా ధనాదాయం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురు స్వాహ, కుబేరాయ అనంత ఐశ్వర్య ప్రదాయిని ధనధాన్యాది సమృద్ధిని దేహిమే అనంత ఐశ్వర్యం కురు స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కుబేరాయ అనంత ఐశ్వర్యం కురు స్వాహ అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. భక్తిగా శ్రద్ధగా నమ్మకంతో మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకంతా కూడా విపరీత ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం, గోమాత సేవను ఆచరించడం, ప్రధానంగా రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క ఉప్పు దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ దీపారాధన చేయడం, ఇప్ప పువ్వుతోటి ఇప్ప నూనెతో దీపారాధన చేయడం, ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా తెల్ల ఆవాలతోటి శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ఇప్ప పువ్వుతో ఆచరించడం వల్ల మీకు విపరీత ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార స్థలంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నాయా, మీకంతా కూడా ఎటువంటి ఆర్థిక కష్టాలతో బాధపడుతున్నారు, దాని నుంచి మీకంతా కూడా నివారణ అవ్వడానికి జాతకరీత్యా వాస్తు దోష నివారణ అంతా కూడా ఎటువంటి దోషాలంతా కూడా కారణమవుతాయి. దానికంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా తగు పరిష్కారం చెప్తామని చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా గృహంలో మనశ్శాంతమైన జీవితం ఉండాలి. ప్రధానంగా వాస్తు దోషం నివారణ జరుపుకోవాలి. ప్రధానంగా వాస్తు దోషం ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కానీ ఇటువంటి ఆర్థికంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వాస్తు దోషం అనేది ప్రధాన కారణంగా చెప్పడం, నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తుండాలి. ప్రధానంగా ఈ యొక్క కర్పూరంతో కూడా మంచి పరిష్కారం చేసుకోవడం, పచ్చ కర్పూరంతో ఇంట్లో అంతా కూడా ప్రతి ఒక్క మూలలో ఒక చిన్న గాజు గ్లాసుల్లో కానీ చిన్న గాజు పాత్రలో అయినా కానీ ఈ పచ్చి కర్పూరాన్ని వేసి ప్రతి ఒక్క మూలల్లో పెడుతూ ఉండడం వల్ల ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటున్నారో ఆ ప్రాంతం దగ్గర పచ్చి కర్పూరాన్ని పెట్టడం వల్ల మీకంతా కూడా తెల్ల ఆవాలు, పచ్చ కర్పూరం పెట్టడం మరియు లవంగాలు పెట్టడం వల్ల విపరీత ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మా యొక్క దేవాలయంలో అంతా కూడా ప్రతినిత్యం కూడా చేస్తుంటాం. కావున మీరు సంప్రదిస్తే కనుక మీ గోత్రనామాలతోటి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు కూడా ప్రత్యక్షంగా ఉండి పాల్గొనాలనుకుంటే జాతకరీత్యా దోషాలకి పరిష్కారం చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా కన్సల్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నాడీ జ్యోతిష్యం ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా మరియు మీకంతా కూడా పరిష్కారం ఆచరించే విధంగా చేస్తూ ఉంటాం. పరిష్కారం అంతా కూడా వేదిక జ్యోతిష ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరు సంప్రదించి ఈ యొక్క తరకు పరిష్కారం అంతా కూడా ఆచరించడం వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వ్యాపారంలో, ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకి తరచుగా మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి.
కులదేవత ఆరాధన చేయడం, బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం మాత్రం చేతనే కర్మదోష నివారణ అవుతూ ఉంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః.